అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెరుగు మండలం గొల్లల మామిడి గ్రామంలో వేయించేటువంటి శ్రీ ఉషాపత్ని ఛాయా సంజ్ఞాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈ మాఘశుద్ధ భీష్మ ఏకాదశి రోజున ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు స్వామివారికి తెల్లవారుజాము నుంచి స్వామి ఆరాధన ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామికి రథయాత్ర 1 గంటకి ప్రారంభించుకున్నాం. స్వామి దినపురవేదంలో ఉత్సవాంతరం ఆలయం చేరుకున్నాక రాత్రి 7 గంటలకి శ్రీవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తాం. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కళ్యాణ తలంబరాలను స్వీకరించి స్వామి కృపాత్రుడే ఆయురారోగ్యంతో అందరూ కూడా శ్రేయస్సుతో ఉండాలని అనేక నిబంధనలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదగుడు మండలం గొల్లలమాడు గ్రామంలో వేయించేసిన శ్రీ ఉషాపత్ని ఛాయాసౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈరోజు భీష్మాకేశ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా చేయటకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటన్నరకి స్వామివారి రథయాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. సాయంకాలం 7:30కి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజున స్వామివారికి వచ్చిన దేవాలయంకి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఈ దేవాదాయ ధర్మాశాఖ ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గొల్లలమాడులో జరుగుతున్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవానికి భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వాళ్ళు కూడా ఈవో గారు, దేవాలయ సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రశాంతంగా జరుగుతుంది సార్. రాజశేఖర సుహృత్తుర్యాత్ సదా మంగళం. ముహూర్తే సావధానా. ఆదిత్యశ్చ దివాకరశ్చ ధరణే పుత్రశ్చ చంద్రాత్మజః. దేవాయ
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.